అండి. నా పేరు స్వాతి. మేము వెంటిమామి నుంచి వచ్చినాం. మండల్ వచ్చేసి ములుగు, జిల్లా వచ్చేసి సిద్దిపేట. ఈ బాబుకు డిసెంబర్ ముందు 11వ నెలల 10 తారీఖు కాలింది. మేము 12వ నెల 10 తారీఖు కేసు పెట్టినాం. మేము కేసు పెట్టినా కానీ ఏం మాకు న్యాయం చేయలేరు. మేము చాలా ట్రై చేసినాము, ఎవ్వరికి చేసినాము. పోలీస్ స్టేషన్ చుట్టూ ఒక 1 వీక్ తిరిగినాము. మాకు ఎటువంటి న్యాయం చేయలేరు. లీలపూర్లో పట్టకపోతే ఉస్మానియాకి వచ్చినాం. ఉస్మానియాలో ఇట్లా మాకు ఫస్ట్ బాబుకి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదని చెప్పినారు. తర్వాత 25 డేస్ దాకా ఉండాలని చెప్తే 18 డేస్ 20 డేస్ దాకా ఉన్నాము, వచ్చినాము. వచ్చిన తర్వాత సర్పంచ్ వాళ్ళందరూ మాట్లాడతాము అన్నారు. మాట్లాడలేరు ఎవ్వరు. చాలా ట్రై చేసిన, ఫోన్ చేసి మాట్లాడదాం, రేపు మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదాం అన్నారు. మాట్లాడలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ డిసెంబర్ 1 నుంచి తిరిగితే డిసెంబర్ 10 దాకా డైలీ బాబుని వేసుకొని పోయినా. మార్నింగ్ 9కి కూర్చుంటే ఈవినింగ్ 4, 5 దాకా కూర్చున్నాం. 2కి వస్తామన్నారు, 1కి వస్తామన్నారు, 5కి వస్తామన్నారు. వాళ్ళు రాలేరు. లాస్ట్కి వచ్చి మేము కేసు చేసినాక ఇట్లా మాట్లాడతామన్నారు, మాట్లాడలేరు. ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం చేయాలి. పోలీస్ స్టేషన్ నుంచి ఇట్లా ఇది బాబు పరిస్థితి అని చెప్తే ఇట్లా ఎవ్వరు మాకు హెల్ప్ చేయలేరు. ఎవ్వరి దగ్గరికి మేము పోలేము. అందరి దగ్గరికి తిరిగి చాలా అలసైపోయి ఊకున్నాం. స్టేషన్ నుంచి కేసు పెట్టినాం కానీ ఎవ్వరు ఒక రెస్పాన్స్ ఇవ్వలేరు మాకు. ఇదంతా అయింది కదా, అసలు ఎట్లా అయింది, ఆ రోజు ఏ రోజు అయింది, వాటి గురించి డీటెయిల్స్ చెప్పండి ఫస్ట్. పిల్లలు డైలీ ఇట్లా మాకు ఇంటి దగ్గర డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి, కేసీఆర్ ఇచ్చినాయి. బయట కొంచెం ఖాళీ ప్లేస్ ఉందన్న. అయితే డైలీ పిల్లలు, వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ ఒక 4 ఇండ్లు ఉంటాయి. 4 ఇండ్ల పిల్లలు అక్కడనే ఆడుకుంటారు. ఆమె అంతా ఏం చేసిందంటే చెత్త అంతా వేసి తలగబెట్టింది. దాంట్లో కార్పొరేట్ అలా వేసిన డబ్బా మాకు చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు. కార్పొరేట్ ఆయిల్ డబ్బా, కార్పొరేట్ ఆయిల్ డబ్బా, కార్పొరేట్ ఆయిల్ ఆ డబ్బా వేసినారు, చెప్పలేరు. బాబు కొంచెం మంటకు చాలా దూరమే ఉన్నాడు. ఇక్కడ మంట పెడితే అక్కడంత దూరం బాబు ఉన్నాడు. అది బ్లాస్ట్ అయ్యి వాడి పైన పడ్డది. పడంగానే ఎంబడే ఆర్వీఎం తీసుకెళ్ళినాం. ఆర్వీఎం తీసుకుపోతే చెప్పలేరు, బాబుకు చాలా కాలింది, ఇక్కడ లీలపూర్కి తీసుకోవాలని చెప్పినారు. వాళ్ళు ఏమీ చెప్పలేరు, అసలు తీసుకోమనిలే వద్దనిలే ఏమనలేరు అన్న. కానీ మేము కాలింది అని మేము ఒక్క మాట అనలేము, ఏం అడగలేము అసలు. వాళ్ళ చేతులు గిట్లా ఒక 10,000 ఇచ్చినారు. మాకు అంబులెన్స్ ఖర్చు అయినాయి అన్న, అంతే. అంబులెన్స్ ఖర్చు గిట్లా అన్న పాపము బాబుకి గలకుందుకు మాకు ఇంత అంత అని చెప్పినాడు. ఆయన గిట్లా అబద్ధం ఆడొద్దు, ఆయన గిట్లా డబ్బులు తీసుకోలేడు, ఫ్రీగా తీసుకొని పోయిండు. కానీ మాకు మాత్రం అంత కాలింది. ఇప్పుడు బాబుకు ఇక్కడ ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. అంటే ఏమైంది, కాలిన దగ్గర బాగా గాలి లోపటి ఇట్లా అయ్యింది, బయటికి వస్తుంది, చర్మం బయటికి వస్తుంది. బయటికి వచ్చి మొన్న హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పినారు. ఇక్కడ ఏ హాస్పిటల్ అమ్మా? ఉస్మానియాలో. అయితే ఇప్పుడు మీకు అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, అంటే ఏ రకమైన రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు మెయిన్ కేసు ఏమైందో తెలియాలన్నా. మాకు కేసు పెట్టినాం కానీ అసలు దాని నుంచి ఏం రెస్పాన్స్ చేయలేరు. అదొకటి. బాబుకి అయితే కొంచెం చాలా ఇబ్బంది ఉందన్న మాకు ఇంట్లో. మా ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ లంగ్స్ చేయించినాము మొన్న 8 months 9 months అవుతుంది. ఆయనకు చాలా ఇబ్బంది ఉందన్న, మాకు ఇంట్లోకి వెళ్ళాలంటే కష్టం ఉంది. అయితే బాడీ మొత్తము మీరు ఓపెన్ చేసి చూసినా సరే అన్న, బాడీ మొత్తం వాడికి మరకలే ఉన్నాయి. వాడికి అసలు ఇంత మరక అనేది లేకుండా ఉండే తెలుసు. ఈరోజు వీళ్ళని ఇక్కడికి రమ్మనడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, వీళ్ళకు సపోర్ట్ కావాలి, ఒక హెల్ప్ కావాలి. అది పూర్తి స్థాయిలో మేము చేయలేకపోవచ్చు. ఆవిడకి నేను ఒకటి ప్రామిస్ చేసిన, ఏంటి అని అంటే, మీరు ఈరోజు వచ్చి అందరిలాగానే మీ బాధ కూడా చెప్పుకుంటే ఎవరో ఒకరు ముందుకొచ్చి మీకు సహాయం చేయడానికి వీలుంటుంది అని చెప్పేసి నేను చెప్పినాను. ఆ మాట మేరకు ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సభ ముఖంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు, తర్వాత మనం ఎట్లా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కొంచెం చూడండి. ఇట్లాంటి కేసెస్ చాలా వస్తున్నాయి మా దగ్గరికి. సో if possible, try to help in your own way. We will also try from our side. Please do help these kind of people. ఇంకోటి ఏంటి అని అంటే, తెలంగాణ ఉద్యమం టైంలో ఒక వ్యక్తి తనను తాను తగలబెట్టుకొని ఆత్మసమర్పణ చేసిండు. ఆ బాధ ఎట్లుంటుందో చాలామందికి తెలియదు. నేను ఇంచుమించు అదే టైంలో I have also undergone similar kind of situation, a fire accident. 2nd degree 45% burns. డాక్టర్స్ ఆల్మోస్ట్ ఇక అయిపోయింది అనే సిచ్యువేషన్ని డిక్లేర్ చేశారు. ఆ సిచ్యువేషన్ నుండి పోరాడి
ఆ సిచ్యువేషన్ నుండి పోరాడి బయటికి రావడం జరిగింది. సో ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఈ బాబు పరిస్థితి ఇప్పుడు చూడ్డానికి బయటికి ఓకే నార్మల్గా అనిపించవచ్చు, బట్ ద ప్రాబ్లమ్ విచ్ హీ విల్ ఫేస్ ఇన్ ద ఫ్యూచర్ ఈస్ హైపర్ట్రోఫిక్ స్కార్స్. ఇగో ఇక్కడ చేయి మీద చూడొచ్చు, ఇది కాలినప్పుడు పరిస్థితి. తర్వాత ఈ స్కార్స్ అనేటివి బయట పెరగడం మొదలవుతాయి అన్నమాట. దట్ ఈస్ ద సీరియస్ ఇష్యూ. సో ఆయనకు గ్రాఫ్టింగ్ అట్లాంటిది ఏదైనా సర్జరీ ఉస్మానియా డాక్టర్స్ సజెస్ట్ చేసి ఉంటారు. ఐ హ్యావ్ నాట్ సీన్ ద డాక్యుమెంట్స్, బట్ మోర్ ఆర్ లెస్ ఐ కెన్ ఇమాజిన్ హిస్ సిచ్యువేషన్. హీ విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐ రిక్వెస్ట్ పీపుల్ హూ ఆర్ సీయింగ్ దిస్ వీడియో, దయచేసి మీకు ఏ విధంగానైనా పాసిబుల్ అయితే, అది ట్రీట్మెంట్ పరంగానో ఇంకేదో పరంగా ఏ రకంగానైనా పాసిబుల్ అయితే ప్లీజ్ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ. సరేనమ్మా, మా వైపు నుండి మేము ప్రయత్నిస్తాము, మీరు బాధపడకండి. మేము ప్రామిస్ చేస్తున్నాము, మేము వీలైతే మీ ఊరికి కూడా విజిట్ చేసి అక్కడ ఆ సమస్యని ఏ రకంగా తప్పకుండా అమ్మా, మీరేం బాధపడకండి. ఇప్పుడు బాబుకి ఎన్నేళ్ళు? 4 years. 4 బర్త్డే. ఇప్పుడు స్కూల్కి ఏమన్నా వెళ్తున్నాడా? ఇక అంటే 2 days నుంచి పంపిస్తున్నా స్కూల్కి. ఓకే ఓకే, ఇంతకుముందు వెళ్ళకపోతుండే. పంపించేదాన్ని, కాలినాక 6 months 1 year దాకా ఇంటి దగ్గర నుంచి. ఓకే ఓకే, కాళ్ళకు ముందుకు వెళ్ళిండు. ఇప్పుడు కాళ్ళ నుంచి నేను పంపించలే, మొన్నటి నుంచి 2 days అయిపోయింది పంపిస్తుంది. కొంచెము బయట చెత్త అట్లాంటివి తగలబెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇట్లాంటివి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ అయితే లైఫ్లో చాలా విషయాలు మారిపోతాయి. సొసైటీని చూసే పర్స్పెక్టివ్ కూడా చాలా మారిపోతుంది. సో ఇట్ ఈస్ అ రిక్వెస్ట్, ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ బాబుకి ఏ రకంగానైనా సాయం చేయగలిగితే చేయండి. థ్యాంక్ యూ.